వెల్కమ్ టు మినీ వ్లాగ్. సంక్రాంతి అంటే సంబరాలు. సంబరాల్లో భాగంగా మా ఊరి సైడ్ జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. చాలా పల్లెటూర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. మా చుట్టుపక్కల ఊర్లు అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మా ఊరి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళది గేమ్ ఉంది అని చెప్పి తెలుసుకొని నేను మా చెల్లెళ్ళు ఇద్దరం అయితే బయలుదేరిపోయామన్నమాట ఆ గేమ్ చూడడానికి. దారిలో వెళ్తూ ఉన్నాము. సో ఈ గేమ్లో గెలిచిన మొదటి బహుమతి ఏంటో తెలుసా? 50,000 క్యాష్ ప్రైజ్. అండ్ సెకండ్ రన్నర్స్గా వచ్చిన వాళ్ళకి వచ్చేసి 25,000 25,000 క్యాష్ ప్రైజ్ అనమాట. సో ఇది మా ఊరి డ్యామ్. ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను. సో చూడండి, బ్యానర్లో ఉంది కదా. సో ఇదనమాట 50,000 25,000 క్రికెట్ టోర్నమెంట్ జిల్లా స్థాయిలో అనమాట. చాలా పల్లెటూర్లు వచ్చి ఇక్కడ ఆడడం జరుగుతుంది. అదేవిధంగా ఆడే ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనాలు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సో ఈ విధంగా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఫన్నీ విషయం ఏంటంటే తోడా ప్యాజ్ డాలో పానీపూరి అయితే వచ్చేసింది. సూపర్ ఫన్నీగా పానీపూరి కూడా తినేసామన్నమాట. సో గేమ్ అయితే జరుగుతుంది. మా ఊరు వాళ్ళు ఇప్పుడైతే ఫీల్డింగ్ అనమాట, బ్యాటింగ్ చేసేసారు. ఫీల్డింగ్లోకి అందరూ ప్రిపేర్ అవుతున్నారు. సో ఇదన్నమాట బ్యానర్ కొంచెం క్లియర్గా లేదు కానీ సో ఇలాగా హరీష్ రెడ్డి గారు అనేసి తనైతే టోర్నమెంట్ కండక్ట్ చేశారు. బాధాకరమైన విషయం ఏంటి అంటే మా ఊరు వాళ్ళు అయితే ఓడిపోయారనమాట. వేరే ఊరు వారైతే గెలిచారు. సో ఎవరు ఓడిపోయారు గెలిచారు అనేది మ్యాటర్ కాకుండా సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాగా ఎంజాయ్ చేశారు యూత్ అయితే మాత్రము. అండ్ మేము కూడా అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాము. సో ఇది మా ఊరి ప్రాజెక్ట్ అనమాట. ఈ మినీ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel.